మీడియా మిత్రులందరికీ చాలా థ్యాంక్స్ అండి. యాక్చువల్లీ లాస్ట్ 1 వీక్‌గా మల్టిపుల్ టైమ్స్ కలిసాము. ఇంటర్వ్యూస్ కానీ, ట్రైలర్ లాంచ్ అని అన్నిటికీ ప్రతి చోట మాకు బాగా సపోర్ట్ చేసి ఈ సినిమాని ఇంత జనాల్లోకి తీసుకెళ్లారు. దానికి ముందుగా అందరికీ మీడియా మిత్రులకి నా థ్యాంక్స్ అండి. నేను ఇంతకుముందు ఇంటర్వ్యూలలో చెప్పినట్టుగా ఈ సినిమా ఫస్ట్ కంటెంట్ విషయంలో నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నామని చాలా ఇంటర్వ్యూలలో నేను చెప్పాను. అప్పుడు అంటే మామూలుగా అందరూ చెప్తారని అనుకుండొచ్చు, బట్ నిజంగా ఇప్పుడు సినిమా అందరూ చూసిన తర్వాత చెప్తున్నారు. ఈ సినిమా ఎంత బాగుందో నిన్న చూసిన వాళ్ళందరూ కంటిన్యూస్గా కాల్స్, మెసేజెస్ పర్సనల్గా చేసి సోషల్ మీడియాలో, ట్విట్టర్లో, ఇన్స్టాలో అన్ని చోట్ల పోస్ట్ చేస్తున్నారు. మేమందరం అది చూసి చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మేము ఏ కంటెంట్ని అయితే నమ్మామో ఈరోజు ఆడియన్స్ అదే కంటెంట్ని వాళ్ళు కూడా మెచ్చి మాకు ఇంత పెద్ద అప్లాజ్ ఇస్తున్నారు. ప్రతి క్యారెక్టరు, ప్రతి సీను వాళ్ళు గుర్తుపెట్టుకొని మరీ మాతో డిస్కస్ చేయడం, మాకు అప్రిషియేషన్ తెలపడం మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇలాంటి కంటెంట్ ఇందాక వాసు గారు చెప్పినట్టు ఇలాంటి కంటెంట్లు మనం ఎప్పుడైతే తెలుగు సినిమాల్లో ఇలాంటి కంటెంట్తో వస్తున్నామో ఇలాంటి సినిమాలన్నీ ప్రేక్షకులు వాళ్ళే ఓన్ చేసుకొని వాళ్ళే ముందుకు తీసుకెళ్ళాలండి. ఎందుకంటే ఇలాంటి సినిమాల్లో మా కమర్షియల్ ఎలిమెంట్స్ అంటే ఏదో 4 సాంగ్స్, 4 ఫైట్లు, ఏదో కమర్షియల్ ఎలిమెంట్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎందుకంటే ఇది అంతా కంటెంట్ బేస్డ్ ఫిలిమ్స్. సో ఒరిజినాలిటీని ఎక్కడ మిస్ అవ్వకుండా కథని ఏదైతే చెప్పాలనుకున్నామో అదే కథని మనం క్లియర్గా చెప్తున్నాము. సో నిజంగా మేము ఏదే నమ్మకంతో అయితే ఈ సినిమా తీసామో అదే ఇదితో మాకు ఇంత అప్లాజ్ ఇచ్చినందుకు థ్యాంక్స్. అండ్ ఈ సినిమాలో మేము శ్రీరాములు థియేటర్లో మీడియా మిత్రులందరితో కలిసి సినిమా చూసాము. మార్నింగ్ దేవి థియేటర్లో ఆడియన్స్తో కలిసి చూసాము. థియేటర్లో ప్రతి సీన్కి వచ్చిన అప్లాజ్, మెయిన్గా ఈ సినిమాకి సుహాస్ గారు చేసిన సుహాస్ గారి పర్ఫార్మెన్స్ అయితే స్టార్టింగ్ నుంచి లాస్ట్ వరకు ప్రతి సీన్లో ఆడియన్స్ అంటే ఆయన నవ్వించారు, ఏడిపించారు. ఆయన ఎమోషన్స్ ఏది పలికిన స్క్రీన్ మీద దాన్ని ఆడియన్స్ చాలా నచ్చింది ఆడియన్స్కి. అండ్ ఆ హీరోయిన్ శివానీది లవ్ ట్రాక్ కానివ్వండి, సెలూన్ షాప్లో వాళ్ళ సీన్స్ కానివ్వండి, అవన్నీ చాలా బాగా పండాయి. మేము ఏదైతే బిలీవ్ చేసామో అవన్నీ వచ్చాయి. శరణ్య గారి క్యారెక్టర్ నేను చాలాసార్లు చెప్పాను, చాలా పవర్ఫుల్ క్యారెక్టర్, ఈ సినిమాకి చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ అని. ఆ క్యారెక్టర్ కూడా చాలా బాగా వచ్చింది. జనాలందరూ చాలా ఓన్ చేసుకున్నారు. ఆ క్యారెక్టర్ గురించి సోషల్ మీడియాలో స్పెషల్గా శరణ్య గారి క్యారెక్టర్ గురించి రాస్తున్నారు, ట్వీట్స్ వేస్తున్నారు. సో నిజంగా మేము అందరం చాలా హ్యాపీ ఫీల్ అయ్యామండి. సో ఫైనల్గా మీరందరూ ఈ వీకెండ్ సినిమా థియేటర్లో మీ దగ్గర ఉన్న థియేటర్స్లలో ఈ సినిమా ఉంది, అందరూ చూసి ఎంజాయ్ చేయండి. ఇలానే మళ్ళీ నెక్స్ట్ ఈవెంట్స్లలో కూడా కలుస్తానికి ఫర్దర్గా కూడా ఈ సినిమా గురించి ఇంకా వేరే విషయాలు కూడా మాట్లాడుకుందాం. అంటే ఇంకా చాలా ఉన్నాయి, అన్నీ ఇప్పుడే